జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలు రావాలి, వస్తే కూటమి ప్రభుత్వానికి గద్దె దింపడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అంటున్నమాట. మీరేమంటారు? సిట్కేజ్ వచ్చిందండి దెబ్బ కొట్టి వచ్చింది. ఏ విధంగా అంటారు? 11 సీట్లకే పరిమితం అయిపోయింది కదా. మన జనసేన పార్టీ ఒక సీట్ వచ్చింది. పోయినసారి 21 రాలా, 21 మంది నిలబడితే 21 మంది గెలిచారన్న. ఇది అట్టని అనుకో. ఓకే, జనసేన కంటే 1 వచ్చినా 2 వచ్చినా మేము 4-5 కాళ్ళు పట్టుకొని మేము పార్టీలో రాలా. సింగల్గా నుంచున్నాం, సింగల్గా గెలిచాము, సింగల్గా ఓడిపోయాం. మేము జనాభా లెక్క లేనప్పుడే మాకు 64 సీట్లు వచ్చినాయి. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి మేము అంతే తప్ప నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకోవాలా, లడ్డాబాయ్ కాళ్ళు పట్టుకోవాలి, ఎవడ కాళ్ళు పట్టుకోవాలా. సింగల్గా నుంచున్నాం, సింగల్గానే గెలిచాం, సింగల్గానే ఓడిపోయాం. చంద్రబాబు అన్న పోయినసారి 2019 ఓడిపోతే హైదరాబాద్ పారిపోయిన 6 నెలలకు వచ్చాడు. జగన్ తెల్లారే వచ్చాడు జనాల్లోకి, సెక్యూరిటీని ఎత్తేసాడు. ఏమో ప్రజలు సెక్యూరిటీ ఎత్తున్నారు. పులి అక్కడున్న పులి. 175 నియోజకవర్గాల్లో 170 వస్తాయి అన్నారు. 11 సీట్లకు పడిపోవటానికి గల కారణాలు ఏంటంటే మీరేం చెప్పగలుగుతారు? మా జగన్ అన్న కూతురు కాడకి వెళ్తామో చేసిన తప్పు, ఇంగ్లాండ్ వెళ్తామో చేసిన తప్పు అన్నా. అక్కడికి వెళ్తే ఎందుకు తప్పు జరిగింది? ఏం జరిగింది ఎవడో తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, ఏదైనా చేస్తారు. ఇప్పుడు నువ్వు ఉండవు, నువ్వు డబ్బు గల్లా అయితే నువ్వు ఖర్చు పెట్టుకుని కానిస్టేబుల్ ఒక ఎస్సీకి 10,000 పడుతుంది తీసుకెళ్ళిపోరా. అది అంతే కాదు, మేము అలాగేం చేయలేదు, వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు కదా. అవన్నీ పిచ్చి మాట. వైసీపీ నాయకులు ఇదిగో నేను ఇప్పుడు ఆటోలో వెళ్తున్నా, నువ్వు ఇది తీసుకెళ్ళి మీడియా పెట్టుకున్నా కూడా, నువ్వు సాగు తెంగినా కూడా ఇదిగో నా బ్రాండ్ ఇది నేను కొనేది. నన్ను చంపేసినా కూడా ఇదే ఇక్కడే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి మీరు చావాల్సినంత పని ఏంటి? నాకు ఇష్టం అన్న, నా ప్రాణం. మేము రకానికి ఒక జెండా పట్టుకునే వాళ్ళం కాదు. మా పిల్లల కానీ సచ్చినదే జెండా, బతికినదే జెండా. మేము ఎందుకని అతను ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్షంలో ఉన్నాడు, అంత ప్రేమ చూపించడానికి గల కారణాలు ఏంటి? జింకాంతో తిరిగితే ఉండిద్ది అన్న, సింహంతో తిరిగితే సింహంగానే బతకొచ్చు. ఒక రోజు బతికిన ఒకడో 100 సంవత్సరాలు బతికినా కూడా సుఖం ఉండదు. ఒక రోజు బతికినా కూడా సుల్తానాలే బతుకుతాడు జగన్. అది ఇంకా వైసీపీ వాళ్ళకల్లా పథకాలు ఇవ్వద్దు అన్నాడు. జగన్ ఏమన్నాడు, మన పార్టీ వాళ్ళు కాపుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళకి ఇవ్వమన్నాడు, మారతారని. జగన్ అంతా అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు అన్నాడు. చంద్రబాబు 2019లో అప్పుల పాలు చేసి వెళ్ళిపోతే జగన్ మగోడలు 90% చేశాడు. అందులో ఇల్లు తన్నుకొని సత్తా ఉండి 2 సంవత్సరాల్లో, ఇంకో సంవత్సరాలు ఇల్లు తెగవుతారు. అసలు గురించి మాట్లాడుకోవడం కూడా మన తప్పే. అంటే ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుందని సీఎం గారు అన్నమాట. మీరేమన్నారు? తెచ్చుకుంటున్నాడు అన్న సంగపూరిలు, తెచ్చినంత ఏమైపోతుందా? వేల కోట్లు తెస్తున్నారు లోకేష్ బాబు, చంద్రబాబు వెళ్ళి. ఆ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నారు, బాగా ప్రజాసేవ వాడుకున్నారు. వెళ్ళి సంగపూరిలో కొడుకు దెబ్బతల్లి అక్కడికి వెళ్ళాడు. ఆయనేం లేదు. ఇప్పుడు మనకి కేంద్రం నిధులు ఇస్తుంది, ఇచ్చిన నిధులే అమరావతికి పోలవరానికి వినియోగించుకోవాలి, పథకాలకి మనం మళ్లించలేమంటున్నారు. నీకేముందన్న అమరావతిలో? నీకు నాకు ఎకరం ఉందా? నేను ఉన్నాను ఆటో తోలుకునేవాడిని, రోజు 1000 రూపాయలు తోలుకుంటాను. నాకు ఏమన్నా? నేను ఆటో తోలుకునేవాడిని. చంద్రబాబు గెలవగానే కేసు రాసి 5 కేజీలు రాయించాడు. అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి, ప్రజలకు నాకేముందా? నాకు అమరావతి పూర్తి అవుతాయి నాకేముందా? నాకు సెంటుకు నాకు ఆ శ్మశానంలో ఒక 6 అడుగులు గురి తప్ప నాకేముందా? నాకు అనేది ఏం లేదు. రాజధాని వల్ల ఎవరికంటే బాగుంటావు రాజధాని. అందుకే నేను వెళ్ళి కొబ్బరి కొట్టి వచ్చాడు కోర్టు వెనకాల, సొంతగా డాబా కొట్టుకుంటాక జనాలు డబ్బులు పెట్టి. నాకేముంది రాజధానిలో? అసలు రాజధాని దేనికి? అంటే రాజధాని లేదు, ఎవరైనా చెప్పుకోవాలన్నా కానీ మీకు రాజధాని ఏదంటే పేరు చెప్పుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా అంటున్నమాట కదా. ఆ మాట ఓట్ల రోజు చెప్పొచ్చు నువ్వు, ఆ మాట ఓట్ల రోజు చెప్పొచ్చు. నేను గెలిచినా కూడా నేను అత్త రాజధాని కడతాను, నేను ప్రజలకి నేను ఆ రోజే చెప్పొచ్చా. నువ్వు గెలిచినా మళ్ళీ నేను అమలు చేయనంటే అత్తగా నువ్వు ఓట్లు అడగదాకా వచ్చినప్పుడు, మీటింగ్లు పెట్టినప్పుడు అదే రోజు నువ్వే మామూలుగా అసలు నేను ఏ పథకాలు ఇలేను, నేనేం వీలేను, అప్పుడే చెప్పొచ్చు నువ్వు. అంటే అప్పటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది తెలియదు, తీరా వచ్చిన తర్వాత లోటుపాట్లు చూసుకుంటే బాగా లోతుగా వెళ్ళిపోతే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా ఉంది అని చెప్పేసి అనుకొస్తుంది. ఇవన్నీ జరగని మాట్లాడినా అసలు ఈ దెబ్బ ఏం ఉండదు. అసలు రాడు. ఈ రాజధాని అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కానీ చివరికి ఏం ఉండదు. మరి ఇప్పుడు